S7 న్యూస్ కి స్వాగతం. నేను ప్రియా. ప్రజల నుండి స్వీకరించిన అర్జీలు పరిష్కరించడంలో అర్జీదారుని సంతృప్తే లక్ష్యంగా స్పష్టతతో పరిష్కారం చూపాలి అని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా సోమవారం స్థానిక కలెక్టరేట్ నందు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ టి నిశాంతి, సమగ్ర శిక్ష ఏపీసీజీ మమ్మీ డ్వామా పీడీఎస్ మధుసూదన్తో కలిసి అర్జీదారుల నుండి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీదారుని సంతృప్తే లక్ష్యంగా స్పష్టతతో అర్జీదారులకు శాశ్వత పరిష్కారాలు చూపాలి అని అన్నారు. స్పష్టతతో కూడిన పరిష్కారం చూపిస్తే రాష్ట్ర ప్రభుత్వం పరిష్కార వేదికగా కార్యక్రమాల ద్వారా ప్రజల సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటుంది అని అన్నారు. అర్జీదారుడు సంతృప్తి చెందేలా పారదర్శకంగా ఉండాలి అని, గడువు తీరిన అర్జీలు ఏ స్థాయిలో పెండింగ్లో ఉన్నాయో తెలపాలన్నారు. సమయపాలన, ప్రజాస్పందన, పారదర్శకత మీద ఆధారపడి ఉంటుంది అని అన్నారు. ప్రతి అధికారి చిన్న చిన్న ఫిర్యాదులకు కూడా సత్వరం స్పందించి అర్జీదారులకు పరిష్కారం చూపాలి అని అన్నారు. ప్రజా సమస్యల ద్వారా రెవెన్యూ క్లినిక్ల ద్వారా వచ్చే అర్జీలను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి గడువులోపే తప్పనిసరిగా నాణ్యమైన పరిష్కారం అందజేయాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయిలో అధికారులు పాల్గొన్నారు. డీటెయిల్స్ వాట్సాప్ చేస్తాం గ్రూప్ లో. సో అది విత్ ఇన్ నెక్స్ట్ 2 to 3 days లో అట్లీస్ట్ బై 5th or 6th ఇదంతా కూడా కన్సర్న్ కలెక్టరేట్ అకౌంట్ లో డిపాజిట్ చేయాలి. సో PDDRA have 17 accounts which around roughly 9 lakh or spending to be withdrawn. DR engineering department 69 accounts ఉన్నాయి. So it will around 56 lakhs. IDO Arnapuram agriculture department you have 16 accounts. Health department 27 accounts, and panchayats you have 331 accounts. MPDOs accounts you have 105 accounts. Education officers 121 accounts. SCBC welfare 14 accounts, and environment department 10 accounts. So all 28 departments లో ఎక్కడెక్కడ మేజర్ డిపార్ట్మెంట్స్ చెప్పాను. సో ఇవన్నీ కూడా గ్రూప్ లో షేర్ చేస్తారు. బై టుడే everyone will be coordinating from collectorate. So within 2 or 3 days I think already we noticed out this. So coming weekend lopu ivanta kuda amount transfer cheyali. So ekkada issues untayo just ఏమవుతుందో and healthy తో coordinate చేసుకోండి. So at least by 5th and 6th it has to be completely transferred. Okay, take note of it. Thanks.